ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చేసిందని చాలా బాగానే ఉంది మా సోదరి సోదరులకు. కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకు డ్రైవర్ కండక్టర్లకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ గురించి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ స్కీమును ఎంత తొందరగా అంత అది చేసినా మంచిదే. కాబట్టి మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. మేము జెంట్స్ వాళ్ళు పోయేవారు, ఆడవాళ్ళు ఒక్కరు అవసరం ఉంటే ఒక్కరు పోయేది ఇన్ని రోజులు. కాకపోతే ఇప్పుడు ఎందరు పోతున్నారంటే 10 మంది పోతున్నారు. ఒక్కరు చనిపోతే ఒక్క ఇంట్లోకి వెళ్ళి ఒక్కరు పోయేది. మాకు టికెటే లేదు కదా అని 10 మంది వేస్ట్గా పోతున్నారు. కాబట్టి మీరు దయచేసి ఇది అతి తొందరలో ఏదైనా డిసిజన్ తీసుకుంటే మా మగవాళ్ళకు జెంట్స్కు ఇబ్బందికరంగా బాగున్నది. మీరు మాత్రం ఏమైనా చేయదలుచుకుంటే డ్రైవర్లకు చాలా ఇబ్బంది కూడా ఉంటుంది. ఏమైనా చేయదలుచుకుంటే మీరు చేయండి. ఈ తొందర డిసిజన్ తీసుకుంటే బాగుంటుంది. టైంకు బస్సులు వస్తలేవు, మేము పోయే గమ్యం చేరడం లేదు. మాకు అక్కడ మేము కూలి చేసుకున్న కాడ వాళ్ళు తిడుతున్నారు మీరు ఎందుకు వస్తలేరని. మేమేం చేయాలి? మాకు ఆటోలలో పోతే నిండంది వాళ్ళు రాని అంటాను. వాళ్ళకు ఆటోలలో కూడా వాళ్ళకు అది లేదు. వల్ల మేమైతే రెగ్యులర్గా డ్యూటీస్కి వచ్చే వాళ్ళమైతే ఇబ్బంది పడుతున్నాం. ఏంటంటే మరి ఫ్రీ అని చెప్పి బస్సెస్ తగ్గించారో తెలియదు. మొత్తానికి అయితే అసలు రోజు మేము మనీ పెట్టినప్పుడే కంఫర్ట్గా వెళ్ళినాం. ఇప్పుడైతే అసలు కంఫర్ట్ లేదు, ఏం లేదు. రోజు నిల్చొని వెళ్ళడం. ఒక 10 days నుంచి అయితే ఇక మేము నిల్చోవడమే. హన్మకొండ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు నిల్చొనే వస్తున్నాం, నిల్చొనే వెళ్తున్నాం. అది ప్రాబ్లం అయితే అవుతుంది. ఇక మాకు చార్జెస్ పెట్టినా ఓకే పర్లేదు, కానీ సీట్స్ దొరకట్లేదు మెయిన్గా చెప్పాలి. ఓకే, కానీ ఏంటంటే కొంచెం బస్సెస్ పెంచి అందరు కంఫర్ట్ ఉండే విధంగా కొన్ని బస్సెస్ పెంచితే బాగుంటుంది. పథకం బాగానే ఉన్నది సార్. కాకపోతే పని ఉన్న వాళ్ళు, డైలీ కూలిపోయే వాళ్ళకు, జాబర్స్కు వాళ్ళకైతే పర్వాలేదు. ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు కథ ఏం చేస్తారు, ఇంట్లో పని చేస్తారు. సాయంత్రం దాకా మంచిగా టూర్లు, షికార్లు, గుళ్ళు, గోపురాలు అని వేస్ట్గా తిరుగుతారు. అట్లా ఈ పని పోయే వాళ్ళకి ఇబ్బంది అయితే సీట్ దొరకకుండా అయిపోతాను. మళ్ళీ ఈ టైం చిన్న స్టేజ్లో కూడా మా కాపండి ఇది మాది ఆడవాళ్ళకి బస్సు ఆపండి డ్రైవర్లకు కండక్టర్లను ఇబ్బంది పెడతారు. చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. ఇప్పుడు 9 గంటలకు వాళ్ళు స్కూల్లో ఉండాలి, అరగంట లేట్ అవుతాను. తమ్మేయడానికి ఇబ్బంది అవుతుంది వాళ్ళకి పాపం పిల్లలు. అంతే 2 గంటలు 3 గంటలు బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది. బస్సు అసలే రావట్లేదు, ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని చెప్పేసి ఎప్పుడో 2 గంటల ముందే బస్ స్టాండ్లో కూర్చున్నా కూడా బస్సు రావట్లేదు. ఇంకా సర్వీస్ పెంచాలి. ఈ ఫ్రీ టికెట్ తీసేసి మామూలుగా హాఫ్ టికెట్ చేస్తే మంచిగా ఉంటుంది. అందరు ఆడవాళ్ళు అయిపోయారు, నుంచోవడానికి ఎవరిని ఏం అనడానికి లేదు. ఫస్ట్ ఏందమ్మా ఇక్కడ కూర్చున్నారు అక్కడ కూర్చున్నారు కొంచెం లేవని అనడానికి లేదు. ఫుల్ మంది అయిపోతున్నారు. అది మెయిన్ రీజన్. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలండి. అంటే ఇప్పుడు ఫ్రీ సర్వీస్ వల్ల యూజెస్ కూడా కొంచెం ఉన్నాయి. కాకపోతే ఎక్కువ సర్వీసెస్ పెంచడం వల్ల జనాలకు ఇబ్బంది లేకుండా గమ్యస్థానాలు చేరడానికి వీలుగా ఉంటుంది సార్. ఇంకొకటి కాంట్రాక్ట్ బేసిస్ టీచర్స్ కానీ ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకు కూడా ఇది మంచి ఉపయోగం ఉందండి. కాకపోతే కొన్ని పరిమితులు వైట్ రేషన్ కార్డ్ అసలు మీరు అట్లా ఎలాంటి అన్నా ఉపయోగం మాకు అలాంటివి చేకూర్చాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను కాంట్రాక్ట్ బేస్ జాబ్ చేస్తాను అండి. 10 years నుంచి చేస్తున్నా. నేను డైలీ అప్ అండ్ డౌన్ 200 kilometers నేను జర్నీ చేస్తున్నా. దానివల్ల నాకు 10,000 వచ్చే 30 అయితే 10,000 ఛార్జెస్కే పోతుంది. ఇట్లాంటి వాటి వల్ల కొంతమంది ప్రైవేట్ సెక్టర్లు చేసే వాళ్ళకి చాలా ఉపయోగం ఉందండి. ఇట్లాంటివి అంటే ఎక్కువ సర్వీస్ ఇబ్బంది తగ్గుద్ది. ఒక 10 days 15 days వరకు మేము చాలా ఇబ్బంది పడుకుని స్టాండింగ్లోనే పోయినామండి డ్యూటీస్ కూడా. కాకపోతే కొంచెం ఈ మధ్య రిలీఫ్ వచ్చింది. ఇబ్బంది అవుతుంది. జనాలు బాగున్న కాడ కూడా బస్సులు ఆపట్లేరు. బస్సు ఎక్కిన కూడా కండక్టర్లు చాలా కసురుకుంటారు. ఈ బస్సులని మమ్మల్ని ఇబ్బంది పెడతారని వాళ్ళు కూడా చాలా కసురుకుంటారు జనాలను. పెంచమంటాను కరెక్టే. మరి అందుకు అది తోలడానికి ఉద్యోగాలు కూడా ఉండాలి కదా. కండక్టర్లు కావాలి, ఉద్యోగాలు కావాలి. ఫస్ట్ ఉద్యోగాలు కల్పించాలి కదా. మాకు కల్పిస్తేనే కదా బస్సులు తోలడానికి డ్రైవర్లు ఉంటారు, టికెట్స్ ఇవ్వడానికి కండక్టర్లు ఉంటారు. చాలా మంచి పని చేసిండు సారు. ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ లేనోళ్ళు మంచి పని చేసి ఒక నిర్ణయాన్ని చేసి మంచిగా చేసిండు. చాలా బాగా చేసిండు సారు. పోతాను హైదరాబాద్ పోతాను. నేను డైలీ తిరుమలగిరికి వెళ్తాను డ్యూటీకి. కానీ ఉచిత బస్సు ప్రయాణం మాకేమంత సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే జనాలు తొక్కిసలాట ఎక్కువైపోతుంది. దానివల్ల ఈ ఉచితం ఇచ్చినట్లే బస్సులు కూడా ఎక్కువ వేయాలని అది నాదొక చిన్న కోరిక. దీనికి ఉచితం అనేసరికి జనాలు కూడా ఎట్లా ఇంట్రాక్ట్ అవుతారు అని అంటే ఫ్రీగా చూడడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి కదా మన తెలంగాణలో, అన్ని చూసి రావచ్చు అనుకుంటున్నాను. అదేవిధంగా బస్సులు కూడా ఉండాలి కదా. అంటే జనానికి తగ్గట్టు అలా జనానికి తగ్గట్టు బస్సులు లేక ఇబ్బంది అవుతుంది. డైలీ పోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది.
కాబట్టి దాని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు బస్సులను కూడా పెంచాలని కోరుకుంటున్నాం. కాకపోతే ఉచితం అనేది కొద్ది రోజుల వరకు బాగానే ఉంటుందేమో, తర్వాత ఆర్థిక భారం కంపల్సరీ అవుతుంది. దానివల్ల ఉచితం కాకుండా రాయితీ ఇస్తే బాగుండేమో అని. ఉచితం కాకుండా రాయితీ అయితే కొంచెం ఒక 20%, 30%, సరే వాళ్ళకు ఇంకా ఇవ్వాలంటే 50% రాయితీ ఇచ్చినా పర్వాలేదు, కానీ ఉచితం అనేది మాత్రం సబబుగా లేదు.